శ్రీ హుసేన్ బాబు గారిని హృదయావిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ వేదిక పైన ఆశిస్తున్నటువంటి శ్రీ 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 రామన్న గురుజీ గారికి, అలానే శ్రీ మణి రెడ్డి గారికి, మరి గుప్త గారికి, లింగం గారికి, అలానే ఈ గ్రామ భారత అధ్యక్షురాలు అయినటువంటి శ్రీలేఖల గారికి, ఈనాటి సన్మానం కలిగినటువంటి విద్యార్థి గారికి, అలానే ఇతర పెద్దలకి, మలేష్ గారికి, వేరుకున్నటువంటి స్టాల్స్ ఏర్పడిన మీ అందరికీ ప్లస్ వినియోగదారులందరికీ నమస్కారాలు. ఇప్పుడు చెప్పిన విధంగా నా పేరు హుస్సేన్ బాబు. ఈ మధ్య కాలంలో గత నెల 31వ తారీఖున నేను వ్యవసాయ శాఖలో స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కమిషన్ ఆఫీస్ నుండి డిప్యూటీ డైరెక్టర్ గా 34 సంవత్సరాల అంటే ఉద్యోగ ప్రస్థానం ముగించుకొని రిటైర్ అయ్యాను. చివరిసారిగా కమిషన్ ఆఫీసర్ ఉద్యోగం చేసినటువంటి అవకాశం కలిగింది హైదరాబాద్ లో. నా ప్రస్థానం అనేది ఉద్యోగ ప్రస్థానము కల్వకుర్తి మొదలుకుంటే మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుండి స్టార్ట్ అయ్యి వనపర్తి, మహబూబ్నగర్, నల్గొండ, దేవరకొండ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఫైనల్ గా నేను కమిషన్ ఆఫీస్ లో డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యాను, సీనియర్ పొజిషన్ రిటైర్ అయ్యాను. సో 34 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ పని చెప్పుకోవచ్చు. నాకున్నటువంటి యాటిట్యూడ్ కి, నాకున్నటువంటి భావజాలానికి, భావోద్వేగాలకి 32 సంవత్సరాలు ఉద్యోగం చేయడం చాలా కష్టమైన విషయం అన్నమాట. అలాంటి కష్టతరమైనటువంటి విషయాన్ని కూడా మనం తెలియకునే దేవుని కృపతో, గురుజులకి కృపతో, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారంతో, గురుజు ఇచ్చినటువంటి విద్యాభ్యాసం కావచ్చు, ఇవన్నీ కారణాలతో మొత్తం తెలియకుండా 32 సంవత్సరాలు అనేది బాధ్యత నిర్వర్తించగలిగాను. ఆ విధంగా పూర్తి చేసుకునే సందర్భంలో చాలా అనుభవాలు ఉన్నాయి అన్నమాట. 32 సంవత్సరాలు చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి చాలా అనుభవాలు ఉన్నాయి. క్లోజ్ గా రైతులతో కలిసి పనిచేసిన అవకాశం కలిగింది. నేను చదివింది మాత్రం ఎంటెక్ అగ్రికల్చర్ చేశాను. కోయంబత్తూరు చదువుకున్నాను నేను. గోల్డ్ మెడలిస్ట్ నేను. తర్వాత ఐఐటి మద్రాస్ లో PhD చేస్తూ మధ్యలో వదిలిపెట్టేసి జాబ్కి వచ్చేసాను. 32 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నా సబ్జెక్ట్ ఏరియాలో సాయిల్ వాటర్ కన్జర్వేషన్, వాటర్ షెడ్స్ అంటాము. అంటే మెట్ట ప్రాంతాల యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి చెక్ డ్యామ్స్, ప్రకటన ట్యాంక్స్, ఇవన్నీ ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా అందులో ఒక భాగం నాకు. అసలు అవన్నీ కూడా చాలా వరకు బాగా చేసే సంతృప్తి నాకు ఉంది. అవుట్పుట్ చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్ లో, కానీ ప్రజలతో అమైక్మెంట్ చేసే క్రమంలో ఛాలెంజెస్ చాలా జరిగాయి. అవన్నీ అధిగమించి నాకున్నట్టు ఒకే లక్ష్యం ఏంటంటేనో ద బెస్ట్ చేయగలగాలి. నాకు సొసైటీ ఏదైతే నాకు ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైందో, నా చదువు విద్యాభ్యాసం కావచ్చు, తల్లిదండ్రులు జర్మనీ ఇవ్వచ్చు, కానీ సొసైటీ ద్వారా వచ్చినటువంటి ఏదైతే అంటే ట్యాక్స్ బేస్ మనీ ఉందో ఆ ట్యాక్స్ మనీ ద్వారా నేను చదువుకున్నాను కాబట్టి ఆ డబ్బు మళ్ళీ సొసైటీకి ఎంతో మంది బాగా ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటూ నా ప్రస్థానం అంతా కూడా ఉద్యోగ ప్రస్థానం అంతా కూడా అలా పెంచడం జరిగింది. ఆ విధంగా చాలా వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ క్రమంలో నాకు ఒక 3 సార్లు బెస్ట్ ఆఫీసర్ అవార్డు ఇచ్చింది రాష్ట్రంలో. అలానే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అందరూ కూడా వారికి ప్రశంసలు తీసుకున్నాను. అంటే వారు డైరెక్ట్ గా నన్ను కలిసి నా యొక్క వర్క్స్ చూసిన తర్వాత ప్రశంసలు అందించారు. ఇవన్నీ కూడా నాకు ఉన్నటువంటి కొన్ని అవార్డ్స్ లాంటివి. అంటే ఉద్యోగ ప్రశంసలు చెప్పుకోవడానికి, ఒక పీక్ స్టేజ్ లో మంచి చేసే అని చెప్పి అనిపించుకోవడానికి, చెప్పుకోవడానికి ఉన్నటువంటి లక్షణాలు. ఇవన్నీ ఒక ఎత్తైతే నాకు బాగా మనసు నచ్చినటువంటి విషయం ఏంటంటేనో న్యాచురల్ ఫార్మింగ్. మన సంస్కృతి గోమాత, గోమాత లేనిది ఏదీ లేదు మనకు. అలాంటి భారతీయ సంస్కృతిలో గోమాతకు సంబంధించినటువంటి విషయాల్లో నేను ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ న్యాచురల్ ఫార్మింగ్, అంటే కో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, అంటే గోమయం ద్వారా, గోమూత్రం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులతో వ్యవసాయం చేయడం విషయంలో నేను గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 32 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఆ విధంగా నాకు సుభాష్ పాలేకర్ మొట్టమొదటిసారిగా నాకు 2006లో కనెక్ట్ అయ్యారు. వారి ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా ఈ తెలుగు రాష్ట్రంలో 30 అవర్స్ లో వారి యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అవకాశం మొదటి నాకే వచ్చింది. అందుకే నేను చాలా సంతోషపడుతున్నాను. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మొట్టమొదటి తెలుగులో బుక్ నైసర్గిక వ్యవసాయ విధానం మీద తెలుగులో అనువాదం చేశాను. అది సగంలో సగం చేసిన తర్వాత మళ్ళీ నాకు పని ఒత్తిడిలో నేను పూర్తి చేయలేకపోయాను. మిగతా సగభాగం వేరే వారు చేశారు. సో ఆ విధంగా మొట్టమొదటి బుక్ తెలుగులో రాసిన అవకాశం నాకు కలిగింది అన్నమాట. ఇదే కాకుండా చాలా మంది రైతులతో కలిసి పనిచేశాను. ఈ రోజు రాష్ట్రంలో
ముఖ్యమైనటువంటి న్యాచురల్ ఫార్మర్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారని చెప్పి పేరు చెప్పుకుంటే 1, 2, 3, 4 చెప్పుకుంటే అందులో నా శిష్యులు ఉన్నారనమాట. వారిని ప్రేరేపణ చేయడం కానీ, వారికి నేను యొక్క విషయాలు చెప్పడం కానీ, లేకపోతే వారికి కలిసి పనిచేయడం ద్వారా ఇది సుసాధ్యమైంది. ఆ విధంగా వారందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతవరకు చేసినటువంటి ఉద్యోగ ప్రస్తుతం అయిపోయిందో అది ఒక ఎత్తి అయితే, అది ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది నాకు. రెండో ఇన్నింగ్స్ అనుకోవచ్చు మనం. అది ఏమిటంటే నాకు నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకుంటే ఇంతమంది కలిసి పనిచేస్తున్నటువంటి అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా రెండో ఇన్నింగ్స్ లో నాకు చాలా ఎక్కువగా నాకు ఈ సొసైటీకి ఉపయోగపడడానికి అవకాశం ఉన్న విషయాన్ని బాగా బలంగా నమ్ముతున్నాను. ఈ రోజు చాలా మంది వ్యక్తులు నా మీద అంటే చాలా ఆశలు పెంచుకున్నారు అనమాట. నాకు ఒకసారి చూస్తున్న భయం కూడా వేస్తుందన్నమాట. ఇంతమంది ఎన్ని రకాల ఆశలు పెంచుకున్నారు, నిజంగా చేయగలనా అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, మనసులో ఉంది. కానీ స్టిల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, చేయగలనని చెప్పేసి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి విషయాలు. ఈ భారత్ మాతకి సేవ చేసినందుకు అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా గ్రామ్ భారత్ లాంటి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను. సంపత్ రెడ్డి గారు 2012 నా దగ్గరికి మొట్టమొదటిసారి కలిశారు, ఒకళ్ళు కలిసి. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ బ్యాంక్ లో నేను అడిషనల్ పీడీగా ఉన్నాను, గవర్నమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో. సో వాషర్స్ గ్రామ్ భారత్కి అలాట్మెంట్ చేసే విషయంలో మొట్టమొదటిసారి కలిశారు. అప్పటి నుండి ఆ రోజు నుండి 2012 నుండి ఈ రోజు 14 సంవత్సరాలుగా ఈ గ్రామ భారత్ ట్రావెల్ చేస్తున్నాను. గ్రామ భారత్ కార్యక్రమాలు మరి కూడా కావచ్చు, లేకపోతే నా రిసోర్స్ పర్సన్ గా కావచ్చు, ఇంకొక కెపాసిటీలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. ఇదే కాకుండా అక్కడ గ్రామ భారతి తరపునటువంటి కాలేజ్ అయితే ఏర్పాటు చేసామో, ఆర్గానిక్ హార్టికల్చర్ కాలేజ్ ఉంటున్నామో, దాంట్లో కూడా నా పాత్ర కొంత క్వశ్చన్స్ అవకాశం తెప్పించారు. ఈ విధంగా ఈరోజు అందరితో కలిసి నేను పనిచేస్తున్నాను. ఈరోజు స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో దాంట్లో నేను మెంబర్ కూడా పనిచేస్తున్నాను. సో ఇవన్నీ చూసినప్పుడు రియల్ గా కూడా నాకున్నటువంటి నేపథ్యంలో, నాకున్నటువంటి రకరకాల అనుభవాలతో మరింతగా నేను రాణించడానికి, మరింత మంచి చేయడానికి స్కోప్ ఉన్న విషయాన్ని బాగా బలంగా నమ్ముతున్నాను. సో ఆ విధంగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామ భారతి పార్ట్ నేను గ్రామ భారతి ప్రామిస్ చేయడం కాదు, నేను ఒక భాగస్వామిగా ఉంటూ ద బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, సిన్సియర్ గా ప్రయత్నం చేస్తాను. సో దట్ ఈ భారతదేశంలో ఎంతో కొంత ఇంకా మరింతగా న్యాచురల్ ఫార్మింగ్ ముందుకు వెళ్ళడానికి నేను ఒక సమితిని కోరుకుంటున్నాను. ఇదే సమయంలో నాకు న్యాచురల్ ఫార్మింగ్ ఎంత ఇష్టమో, ప్రకృతి వ్యవసాయం ఎంత ఇష్టమో, అట్ ద సేమ్ టైం నాకు వాతావరణం గురించి కూడా అంతే బాగా నాకు అంటే ఇష్టం కూడా అనమాట. అంటే నాది ఒక పెట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. ప్యాషనెట్ గా నేను క్లైమేట్ మీద వర్క్ చేస్తున్నాను. అంటే ఈ వాతావరణ మార్పులు, అలానే వాతావరణ మార్పుల కారణంగా ఉండేటువంటి రకరకాల సమస్యలు ఏమిటి, గ్లోబల్ ఛాలెంజెస్ ఏమిటి, ఎంతో కొంత వాటి మీద వర్క్ చేస్తూ ఈరోజు మన పంట వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, అంటే మనం పంట వ్యర్థాలు అంటేనో వరి కట్ చేసిన తర్వాత వచ్చేటువంటి వరి గడ్డి కావచ్చు, పత్తి కట్టె కావచ్చు, లేకపోతే మొక్కజొన్నలు వచ్చేటువంటి కంకులు కావచ్చు, సీడ్ చేసిన తర్వాత ఇవన్నీ రకరకాల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు భారతదేశం చాలా ఎక్కువగా ఈ వ్యర్థాలు ఉన్నాయి. వీరన్నింటినీ కూడా చాలా వరకు ఏంటంటే మన రైతులకి ఇంకా పూర్తి అవగాహన రాని కావడంగా వాటన్నింటినీ కూడా తగలబెడుతున్నారు, అంటి పెడుతున్నారు. అవన్నీ కూడా అలా అంటిపెట్టిన క్రమంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది అనమాట. సో గాలి కాలుష్యం తగ్గించడానికి ఆ పంట పెడుతున్న ప్రాబ్లం సహజ అంటే కొన్ని పద్ధతులు ఉపయోగించడం ద్వారా, అంటే ఫాలో కావడంగా వచ్చేటువంటి బయోచార్ లాంటివి కొన్ని ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయి ఈరోజు యూరియా, పొటాషియం లాంటి వాడకుండా వీటిని రీప్లేస్ చేయగలిగిన రాబోయేటువంటి మేబీ 10 సంవత్సరాల్లో సహజ సిద్ధంగా రైతులందరూ కూడా వ్యవసాయం చేసిన అవకాశం ఉంది. ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తున్నాను. వాటి జర్నీ స్టార్ట్ అయింది 2 years బ్యాక్. నేను అంటే రిటైర్మెంట్ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు రిటైర్ అవుతున్నాను. 2 సంవత్సరాల క్రితం దీన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను మా అబ్బాయి స్టార్ట్ చేస్తాము, ఆల్రెడీ ప్రొడక్షన్ ఒక లైన్ లోకి వచ్చేసాము. సో ఇవన్నీ కూడా రైతులకి అందుబాటులో తీసుకోవడం ద్వారా, రైతులకి అందజేయడం ద్వారా, ఆ నాలెడ్జ్ షేరింగ్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో సహజ వ్యవసాయం ఏదైతే అనుకుంటామో, ఫార్మింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ సుసాధ్యమైన విషయాన్ని బలంగా నమ్ముతూ మరొకసారి గ్రామ భారతి వారు నాకు ఈ అవకాశం కల్పించి ఈ సన్మానానికి నన్ను ఆహ్వానించినందుకు, అలానే నేను కూడా పార్టీగా ఉంటూ మరింతగా నేను ఈ కార్యక్రమాల్లో పాలు పెంచుకుంటూ బాగా పనిచేయాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.